నమస్కారం. నా పేరు డాక్టర్ చాగంటి నరసింహారావు. నేను ప్రస్తుతం అమెరికాలో ఉన్న నా యొక్క ధ్యాస, నా శ్వాస అంతా కూడా భారతదేశమే. ఒక ముఖ్య విషయం, నేను బీజేపీలో ధార్మిక సెల్ కన్వీనర్గా ఉన్నాను, రాజమండ్రి జిల్లాకి. ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పబోయే సబ్జెక్టు ఏమిటి అంటే, సరస్వతీ నది పుష్కరాలు 15వ తారీఖు నుంచే ప్రారంభం. అంటే దాని గురించి అసలు పుష్కరం అంటే ఏంటి, దాని కథ, అలాగే ఏంటంటే ఎప్పుడు ఏ నదికి పుష్కరాలు వస్తాయి అనేది ఒక విషయం. జస్ట్ అందరికీ కొంతమంది తెలిసినదే, తెలియని వాడికి కొంత తెలియజేయడమే నా యొక్క లక్ష్యం, అంతకంటే ఏం లేదు. పుష్కరం అనగానే 12 సంవత్సరాలు. అసలు ఈ సరస్వతీ నదికి పుష్కరం అనేది ఎక్కడ అంటే, ఇది యాక్చువల్గా అయితే హిమాలయాల్లో బద్రీనాథ్ సమీపంలో ఒక పవిత్ర గ్రామం సరస్వతీ పుష్కరాలకి ప్రధాన ప్రదేశం, ఒక రకంగా చెప్పాలంటే. కానీ ఇక్కడ మన భారతదేశం, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ ఏంటంటే కాళేశ్వరం దగ్గర, అంటే ఏంటి మనకి కరీంనగర్ దగ్గర అనుకోండి. ఇప్పుడు ఏంటంటే భూపాలపల్లి జిల్లా అయింది అది. భూపాలపల్లి జిల్లాకి దగ్గరగా ఉన్నటువంటి కాళేశ్వరంలో మనకి ఏంటంటే అంతర్వాహినిగా సరస్వతీ నది కలుస్తుంది. అంటే గోదావరి, ప్రాణహిత 2 నదులు ఉన్నాయి అక్కడ. ఈ ప్రాణహిత, గోదావరి నదుల్లో అంతర్వాహినిగా సరస్వతీ నది అనేది కలుస్తుంది అన్నమాట. అంతర్వాహినిగా పెద్దగా ఎక్కువ కనిపించదు. కానీ ఏంటంటే ఈ యొక్క నదికి పుష్కరాలు అనేవి ఈ నెల 15వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు జరుగుతాయి. అంటే సాధారణంగా ఏంటంటే దీనికోసం భక్తులకి అనేకమైన సౌకర్యాలు కలగజేస్తుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు దీనికి ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ని కూడా ఏర్పాటు చేశారు. అంటే దగ్గరగా కాళేశ్వరం టెంపుల్ చూడవలసిందండి. నిజంగా శివలింగం చూడవలసిందే, ఎంతో సంతృప్తి చెందుతారన్నమాట మీరు. ఎంతకీ ఏంటంటే అసలు చిన్న కథ కూడా దీనికి సంబంధించిన ఒక కథ కూడా. అసలు పుష్కరుడు ఎవరు అంటే, ఈయన బ్రాహ్మణుడు. ఆయన ఏంటంటే శివుని కోసం ఘోర తపస్సు చేస్తాడు. తపస్సు చేసినప్పుడు ఏంటంటే శివుడు ప్రత్యక్షమే, నీకేం వరం కావాలో కోరుకో అంటాడు. అప్పుడు ఆయన ఏమిటంటే, స్వామి మహాప్రభో, చాలామంది జీవులు అంటే ప్రజలు, మనుషులు పాపాలు చేస్తున్నారు. ఈ పాపాలు చేయడం వల్ల ఏంటంటే నదులన్నీ కూడా కలుషితం అయిపోతున్నాయి. మరి ఈ కలుషితం అయ్యడానికి మార్గం ఏదైనా ఉందా అని అంటే, అప్పుడు ఈయనకేం కావాలో వరం కోరుకో అంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఈయనకి ఆయన భక్తికి మెచ్చి, అంటే తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తుంటే ఆయన భక్తికి మెచ్చి ఈయన ఏంటంటే ఏం చేయమంటాడంటే, నదులు పునీతం అవడానికి అడుగుతాడు ఆయన. అందుచేత అంటే ఒకళ్ళ గురించి మనం ఆలోచిస్తున్నారు. ఆయన చూసారా, ఆయనకు వరం ఏదో కావాలంటే ఆయన కోరుకోలేదు. అందరూ పాపాలు చేస్తున్నారు కాబట్టి ఆ పాప పంకిల నుంచి కాపాడుకోవడం కోసం నదులు అపవిత్రమైపోతున్నాయి. కాబట్టి నదులు పవిత్రం అవడానికి ఏమిటి కాశ్మీర్ సెలవేయండి స్వామి అంటే, అప్పుడు శివుడు ఏమన్నాడంటే, సరేలే, నువ్వు ఎక్కడైతే స్నానం చేస్తావో, నువ్వు ఏ నదిలో అయితే స్నానం చేస్తావో ఆ నది పవిత్రం అవుతుంది అని అదే పుష్కరాలు అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే బృహస్పతి ఎప్పుడైతే ఈ యొక్క ఇక్కడిది మిథున రాశిలో ప్రవేశించినప్పుడు సరస్వతీ నదికి పుష్కరాలు వస్తాయి అనేది శాస్త్రవచనం. అంటే మనం అది పురాణం కదా ఒక కథ చెప్పుకున్నాం. ఇది ఏంటంటే మన జ్యోతిష్ ప్రకారం ఏంటంటే ఈ రాసు అంటే బృహస్పతి ఈ మిథున రాశిలోకి సంచరించినప్పుడు మాత్రం సరస్వతీ నదికి పుష్కరాలు వస్తాయి. అంటే ఈ పుష్కరాలు వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, ఫస్ట్ స్నానం, తర్వాత ఏంటంటే దానం, తర్వాత ఏంటంటే జపం, తర్వాత ఏంటంటే అర్చనం, తర్వాత ఏంటంటే ధ్యానం. ఈ 5 రకాలైన కృత్యాలు చేయాలి. దీనితో పాటు కాశీకి వెళ్ళలేని వాళ్ళు మనకి ఈ యొక్క కాళేశ్వరంలో ఉన్నటువంటి ఈ సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా పితృదేవతలకు తర్పణాలు ఉండొచ్చు. అది చాలా మహాపుణ్యం. అంటే కాశీకి వెళ్ళిన నిజంగా చేయండి, అంత్యక్రియలు అయిపోయిన తర్వాత ఈ పిండ ప్రధానాలు అవి కూడా ఏంటంటే కాశీకి వెళ్ళి చేస్తుంటారు. ఆ వెళ్ళలేని మాట ఇక్కడే చేస్తుంటారు, నేను చూశాను.
నాకు ఒకసారి భాగ్యం కూడా కలిగింది. ఇదివరకు గతంలో జరిగిన పుష్కరాల సమయంలో 12 సంవత్సరాల క్రితం పుష్కరాల్లో నేను వెళ్ళటం జరిగింది ఈ యొక్క పుష్కరాలకి. అందుకోసం ఏంటంటే ఎప్పుడు కూడా పుష్కరాలు మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు. ప్రభుత్వం మంచి సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది. విమాన సౌకర్యాలు ఉన్నాయి, బస్సు సౌకర్యాలు ఉన్నాయి. అలాగే మీకు కాళేశ్వరానికి వెళ్ళడానికి మీకు ఇంకా అన్ని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి. కార్లు అవన్నీ కూడా కట్టించుకుని వెళ్ళచ్చు. భక్తులకు కూడా మంచి సౌకర్యాలు కలగజేశారన్నమాట. అంటే ఏంటి, ఈ పుష్కరం అనేది ఏంటంటే భక్తులకి భక్తిపూర్వకంగా స్నానం ఆచరించినట్లయితే వాళ్ళకి అంటే ఎలాగా మరి స్నానం ఆచరించేటప్పుడు అంటే మన యొక్క మన యొక్క పేరు, గోత్రం అవన్నీ కూడా చెప్పుకొని మనం పూజ చేసుకున్నట్లయితే, పంతులు గారికి కూడా చెప్పిన ఆయనకి సంభావన ఇచ్చినట్లయితే, లేకపోతే ఒక దానం ఇచ్చినట్లయితే, లేకపోతే ధాన్యం కానీ, ధనం కానీ, లేకపోతే డబ్బులు లేకపోతే ఏదైనా సరే వస్తువులు కానీ, బంగారం కానీ ఏదైనా దానం చేసినట్లయితే వాళ్ళ యోగం, వాళ్ళ అదృష్టవంతులు అన్నమాట. అంటే ఉండి మనం చేయాలన్నమాట. అంటే ఈ పుష్కరం అనేది, సరస్వతి నది పుష్కరం అనేది దీనికి ఇంకొకటి విషయం మర్చిపోకుండా, దీనికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. అది మీరు ఒకసారి అంటే ఏం లేదు, ఇప్పుడు ఇవన్నీ కొత్తది అంటే మీకు సరస్వతి నది పుష్కరాలు అనగానే మొత్తం అంతా వచ్చేస్తుంది. అందులో టోల్ ఫ్రీ నెంబర్ కూడా వచ్చేస్తుంది. అది మరి నిజంగా అంటే నేను ధార్మిక విషయాలకు సంబంధించిన వాడిని కాబట్టి నేను భారతదేశంలో ఉన్నట్టుగానే, నేను రాజమండ్రిలో ఉన్నట్టుగానే భావించి మన సోషల్ మీడియా ద్వారా అందరికీ ఈ సమాచారాన్ని ఇద్దామనేది నా యొక్క అభిలాష. మరి ఇది మీకు నచ్చిందా? ఇంకా మీకు ఒకవేళ ఇంకా మీకు సమగ్రమైన సమాచారం ఇంకా కావాలనుకున్నట్లయితే వెబ్సైట్కి వెళ్ళచ్చు, చూడొచ్చు. పుష్కరాల గురించి ఏ నదికి ఎప్పుడు పుష్కరాలు వస్తున్నాయి అనేది నాలెడ్జ్ ఇదే వస్తుంది. ఇది మన హిందువులం కదా, ఇది మనకి ప్రివిలేజ్. మన భారతదేశంలో పుణ్యభూమి అనడానికి కారణం ఏంటంటే నదులు పుణ్యం. అలాగే సంస్కృతి చాలా ఎంతో ఘనమైన సంస్కృతి కలిగింది. అంటే మనుషులు కూడా ఒక చిన్న దైవచింతన కలిగితే మనం చేసామనుకోండి, మన పెద్దవాళ్ళు కృతార్థులు అవుతారు, మీరు కృతార్థులు అవుతారు, మంచి చేసిన వాళ్ళు అవుతారు. మరి నిజంగా మీ అందరికీ కూడా ఈ యొక్క సరస్వతి నది పుష్కరాల సందర్భంగా తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, భారతదేశంలో మొత్తం ఈ యొక్క వీడియో చూసిన అందరికీ కూడా ఏంటంటే ఒక్కసారి సరస్వతి నది పుష్కరాల్లో వెళ్ళి స్నానం చేసి ఆ యొక్క శివుడికి ఎక్కడ ఎవరంటే కాళేశ్వరంలో శివాలయం ఉంది, కాళేశ్వరాలయం, కాళేశ్వరుడు దర్శనం చేసుకోండి. మీకు అనంత పుణ్యఫలదాలు మీకు దొరుకుతాయి. మీకు మోక్షదాయని మాట నిజంగా నిజంగా అక్కడికి అటువంటి చోట మీరు వెళ్ళినట్లయితే మీకు చాలా బాగుంటుంది. మరి నిజంగా మీరు పెద్దలకి కూడా తర్పణాలు మాత్రం వదలడం మర్చిపోవద్దు. ఇది మీ పెద్దలకి మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. మీరు స్నానం చేస్తే మీకు పుణ్యం వస్తుంది. మరి సెలవు తీసుకుంటాను. మీరు మరొక్కసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. డాక్టర్ చాగంటి నరసింహారావు, రాజమండ్రి అంటాను నేను, రాజమండ్రి ధార్మిక శాల అనే అంటాను నేను అమెరికాలో ఉన్నా, మేరీల్యాండ్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే నాది శ్వాస ధ్యాస మన భారతదేశం, మన మిత్రులు, మన బీజేపీ, మన పార్టీ అందరికీ కూడా నమస్కారం. జై హింద్.